నమస్తే అండి. అమెరికా ప్రజలు పిచ్చోడి చేతిలో రాయి పెట్టారు. దేశాన్ని పైకి తీసుకెళ్ళరా, అమెరికాని గ్రేట్ చేస్తా అన్నాడు, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉద్యోగం కల్పిస్తా అన్నాడు, ఆర్థిక భద్రత తీసుకొస్తా అని హామీలు ఇచ్చాడు. చివరాఖరికి చూస్తూ ఉంటే ఆ దేశాన్ని ఇప్పుడు అధ్వాన స్థితికి తీసుకెళ్తా ఉన్నాడు ట్రంప్. అమెరికాతో ఇప్పుడు డి అంటే డి అనే విధిగా, అంటే ఒక దేశానికి సంబంధించి యుద్ధాలు ఆపేసాను, ఇంకో దేశానికి తీసుకెళ్ళి ఆ దేశానికి ప్రధాని తీసుకొచ్చి అరెస్ట్ చేసిన బొక్కలో పెట్టుకున్నానని చెప్పేసి అలాగే ఇరాన్ చేద్దాం అనుకున్నాడు. అది బుమ్రాంగ్ అయింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం విరవని ఇరాన్ వాటికి ధీటుగా సమాధానం ఇస్తుంది. ఈ క్రమంలో ఇరాన్లో భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతున్న వార్తలు వస్తుంది. అమెరికా దాడులకు ఏమాత్రం భయపడమని చెబుతూనే ఈ దాడులను ఎదుర్కొనేందుకు 10 లక్షల మందితో ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ దేశ సైనికాధికారులు ఉటంకిస్తూ ఆ దేశ మీడియా ఈ విషయాన్ని చెప్పింది. ఇరాన్తో యుద్ధ విరమణ చర్చలు సాగుతున్నాయని చెప్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోవైపు తన సైనిక ఉనికిని విస్తరించే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో ఇరాన్, బసీజ్ ఫోర్స్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్తో పాటు ఇతర అన్ని విభాగాలు తక్షణమే యుద్ధ రంగంలోకి వచ్చే విధంగా దళాలను బలోపేతం చేస్తున్నాయి ఇరాన్ సైనిక వర్గాలు. ఒకవేళ ఇరాన్ భూభాగంలోకి అమెరికా సైన్యం అడుగు పెడితే వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు తమ యుద్ధ వీరులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరికలు జారీ చేశాయి. మళ్ళీ చెప్తున్నా, అమెరికా గనక వాళ్ళ సోల్జర్స్ని ఇరాన్ భూభాగం మీద దించితే గనక అది వాళ్ళకి అదే చివరి రోజు, అదే కాళరాత్రి. ఎందుకంటే ఇరాన్ లొంగే ఛాన్స్ కనిపించట్లేదు. లేదు న్యూక్లియర్ వెపన్ పడేద్దామంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఏ అయితే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయిపోతాయి. అలాంటివి చేయలేరు. చేస్తే వీళ్ళని చంపుదామంటే చంపలేకపోతా ఉన్నారు. ఎన్ని మిసైల్స్ అని వేస్తారు? అది చిన్న భూభాగం, చిన్న దేశం కూడా కాదు, పెద్ద దేశం ఇరాన్ చాలా పెద్ద దేశం. చూడడానికి గుర్తంతా కనిపించింది మ్యాప్లో. అదన్నమాట సంగతి. వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు తమ యుద్ధ వీరులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించింది. స్వచ్ఛందంగా సైన్యంలో చేరతామని బసీజ్ ఫోర్స్, ఐఆర్జీసీలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున అభ్యర్థులను పంపుతున్నారట. అలాగే ఒకవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో యుద్ధంలో పాల్గొనేందుకు అవసరమైన వయసు కూడా ఇరాన్ తగ్గించింది. దీని ప్రకారం 12 సంవత్సరాల పిల్లల్ని కూడా యుద్ధంలోకి పాల్గొనేందుకు ఇరాన్ అనుమతి ఇవ్వాలని నిర్ణయించిందట. దీనికి ఫర్ ఇరాన్ అని పేరు పెట్టినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. పెట్రోలింగ్ చెక్ పాయింట్ల దగ్గర వీరిని వినియోగించబోతున్నారని తెలుస్తోంది. 12 ఏళ్ల పిల్లల్ని యుద్ధంలోకి, అంటే వీళ్ళు గన్లు పట్టుకొని పేల్చారనమాట. పేల్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఎందుకంటే అలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు. అది సంగతి. ఇంకా ఇజ్రాయెల్ విషయానికి వస్తే కనుక నిజం చెప్తున్నా, ఇజ్రాయెల్కి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పాలి. ఎందుకు అన్ని సామాగ్రిని సమకూర్చుకుని యుద్ధం దిగిందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇరాన్తో యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్కు సైనిక కొరత ఏర్పడింది. దేశంలో ప్రస్తుతం ఉండాల్సిన దానికంటే 12,000 మంది సైనికుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ విషయాన్ని అక్కడ మీడియా చెప్పుకొస్తా ఉంది. సైనిక కొరత కారణంగా ఐడిఎఫ్ నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందట. ఆ సంస్థ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ అయాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని పిలిపించాడు. అనుకున్న దానికంటే ఈ సైనికులు తక్కువగా ఉన్నారని చెప్పేసి, ఇరాన్ ధీటుకి ఎదుర్కోలేమని చెప్పేసి ఇజ్రాయెల్లో ఆందోళన ఉంది. ఎందుకంటే వీళ్ళు దాదాపు 1,60,000 మంది 1,20,000 మంది ఉన్నారు ఇజ్రాయెల్. వీళ్ళేమో 10 లక్షల మంది ఉన్నారు. పైగా ఏంటంటే వీళ్ళందరూ ఏళ్ళలో ఎవరికి కూడా ప్రాణం మీద బీతలేదు. చంపండి అంటున్నారు. అది సంగతి అనమాట. సో దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా ఇతర ఉన్నతాధికారులు కూడా ఆయన లేఖలు అయితే రాశారనమాట. బట్ బెంజమిన్ నెతన్యాహు వచ్చేసి ఎందుకంటే ఆర్థికంగా చాలా ఒడిదుడుకులతో కొట్టిపెట్టాడుతుంది ఇజ్రాయెల్. ఎన్ని యుద్ధాలు ఎన్నిసార్లు యుద్ధం చేస్తా వచ్చింది. ఒక పక్క హమాస్ మీద, ఒక పక్క హౌతీల మీద, ఇంకో పక్క ఇరాన్ మీద, ఇంకో పక్క లెబనాన్ మీద, ఇలా ఒకరి మీద కాదు, ఇద్దరి మీద కాదు, అంతమంది మీద దాడులు చేస్తూ వస్తూ ఉంది. ఎంతమంది మీద చేసినా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపత్తి మొత్తం పోతూ ఉంది. గ్రౌండ్లో ఉన్నటువంటి గ్రౌండ్స్లో దిగి ఎవరైతే గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా మరణం పాలవుతున్నారు. 12,000 మందిని వెంటనే రిక్రూట్ చేసుకోవాలని చెప్తున్నారంటే అర్థం చేసుకుంటే కొన్ని వేల మంది సైనికులు ఇప్పటికే చచ్చిపోయారు ఆ దేశం. ఇజ్రాయెల్ అలాంటి పరిస్థితిలో ఉంది. మరి చూడాలి ఎద్దు ఎటువైపు టర్న్ అవుతుందో.